ప్రస్తుతం టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా టెస్ట్ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్నారు. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో ఆల్రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టిన ఈ ప్లేయర్ తాజాగా వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులోనూ శతకం బాదేశాడు. అయితే ఈ సెంచరీతో పలు రికార్డులను కూడా బద్దలు కొట్టాడు రవీంద్ర జడేజా. అవును, ఈ ఒక్క సెంచరీతో కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోని రికార్డులను బ్రేక్ చేశాడు. వెస్టిండీస్తో తొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి జడ్డు 176 బంతుల్లో 104 రన్స్తో అజేయంగా నిలిచాడు. ఇదే క్రమంలో టెస్టుల్లో తన చివరి 9 ఇన్నింగ్స్లలో ఏకంగా 7 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. 2 సార్లు మాత్రమే 50 మార్క్స్ కంటే తక్కువ స్కోర్ చేశాడు. దీంతో టెస్టుల్లో 5 లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి అత్యధిక హాఫ్ సెంచరీలు స్కోర్ చేసిన ప్లేయర్ గాను జడ్డు నిలిచాడు. అంతకు ముందు ఈ రికార్డును కపిల్ దేవ్ పేరిట ఉంది. జడేజా తాజాగా తన 28వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అలాగే జడేజా వెస్టిండీస్తో తొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 79 సిక్స్లు కొట్టాడు. అయితే ధోని తన కెరియర్లో 78 సిక్స్లు కొట్టగా తాజాగా ఆ రికార్డును జడ్డు బ్రేక్ చేశాడు.